ఎవరికి వారు కమెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా బొత్స చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్తున్నారు బొత్స. టార్గెట్ 175 కు దగ్గరగా సీట్లు గెలుస్తామంటున్నారు. హింసాత్మక ఘటనలకు వైసీపీ వ్యతిరేకమంటున్నారు. అధికారుల్ని మార్చిన చోటే హింస జరిగినట్లుగా ఆయన చెప్తున్నారు. ఈసీ పోలీస్ అబ్జర్వర్ గా నియమించిన రిటైర్డ్ అధికారే దీనికి కారణమని చెప్తున్నారు. ఆయన నియామకం వెనుక దురుద్దేశాలున్నాయని కూడా దీంట్లో భాగంగా ప్రస్తావించారు. టీడీపీ శ్రేణులు డీలా పట్టం వల్లే మహానాడు కూడా వాయిదా పడిందంటున్నారు. మహానాడును వాయిదా వేయడమే వారి ఓటమికి సంకేతంగా చెప్తున్నారు బొత్స. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. 175 దగ్గరికి వస్తాం. మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు, కానీ నేర్చుపడిపోయి డెవలపడిపోయి చేస్తుంటారు. ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. 22 కాదు బాబు, ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు, మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్.